మనిషి జీవితం ప్రకృతిలో పుడుతుంది. మరణం కూడా అదే ప్రకృతిలో లీనమవుతుంది. జీవితం ఒక ప్రయాణం మాత్రమే, గమ్యమాత్రం ప్రకృతి ఒడిలోకి తిరిగి చేరడమే. హిందూమతం పుట్టిన భారతదేశంలో గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, నర్మదా వంటి నదులు అధికంగా ప్రవహించడం వలన సారవంతమైన నేలలు ఏర్పడి అడవులు ఎక్కువగా పెరిగి కలప అధికంగా లభించడం వలన హిందూమతంలో దహన ప్రక్రియ అనేది ఆచారంగా కొనసాగుతుంది. ఇస్లాం మతం పుట్టిన దేశమైన సౌదీ అరేబియా వంటి దేశాలలో నదులు ప్రవహించక సారవంతమైనటువంటి నేలలు ఏర్పడక ఎడారులుగా మారటం వలన అక్కడ ప్రాంతంలో పూడ్చడానికి వీలుగా ఉంటుంది. కావున ముస్లిం మతంలో పూడ్చడం అనేది జరుగుతుంది. క్రైస్తవ మతం పుట్టిన ప్రదేశమైన జెరూసలేం, ఇజ్రాయిల్ వంటి ప్రదేశాలలో అధికంగా ఎడారులు, కొండలు, రాతిదిబ్బలు ఉండడం వలన అక్కడ కూడా పూడ్చడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం వలన ఆ మతంలో కూడా పూడ్చడం అనేది ఆనవాయితీగా మారింది. పార్సీ మతం పుట్టిన ప్రదేశమైన ఇరాన్ వంటి దేశాలలో చదునైన నేలలు లేకపోవడం మరియు కొండలు, ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు అధికంగా ఉండడం వలన మరణించిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉన్న కొండల మీద వదిలివేయడం వలన ఆ శరీరం రాబందులకు ఆహారంగా మారుతుంది. ఆ ప్రాంతాన్ని సైలెంట్ టవర్గా పిలుస్తారు. ఇది పార్సీ మతం యొక్క ఆచారం అక్కడి ప్రకృతి వలన ఏర్పడింది.